హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అని ప్రతిరోజు మన కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అనే పడేసే వస్తువును తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్తో వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. హాట్ వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్ని అయితే గోరువెచ్చలను అయితే తీసుకునండి. దానిలోని బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా అనేది కూడా కొంచెం అయితే వేసుకుని, దానిలోని వెనిగర్ ఉంటుంది అండి, వెనిగర్ని కొంచెం అయితే వేసేసుకున్నానండి. దానిలోనే మనం గిన్నెలు కడుక్కునే లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ని అయితే కొంచెం వేసేసుకోవాలండి. తర్వాత దీన్ని బాగా 4 కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్న వాటర్లో కలిసిపోవాలండి. 4 కలిపేసుకున్న తర్వాత ఇలాంటి వుడ్ గరిటెలు అయితే ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటాం కదండి. వీటిని ఏంటి అంటే మనం ఇలా క్లీన్ చేసుకోలేదు అనుకోండి, మంత్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేయలేదు అనుకోండి, ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుందండి. అలానే గరిటెలు అనేవి తెల్లగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకని చెప్పేసి మనం మంత్లీ వన్స్ అయినా సరే ఇలా చేసుకున్నాం అనుకోండి, ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. అలానే గరిటెలు కూడా తెల్లతననే లేకుండా ఉంటుందండి. ఒక్కసారి నేను అరగంట పాటు ఆ నీళ్ళల్లో పెట్టి వదిలేసానండి. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది, స్క్రబ్బర్తో కనుక నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి మంత్లీ వన్స్ అని ఇలా చేస్తాను ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అండ్ నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి గోరువెచ్చని నీళ్ళే తీసుకున్నానండి. మళ్ళీ దానిలో సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ కూడా మనం తినే సాల్ట్ ఉంటుంది, సాల్ట్ కూడా కొంచెం వేసేసి వాటర్లో బాగా కలిసిపోయేలా కలిపేసుకున్న తర్వాత మన స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, మనం వీటిని కూడా ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. లేదు అప్పుడప్పుడు కనుక మీరు ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుని సాల్ట్ వాటర్లో వేసేసి ఒక గంట పాటు వదిలేసామనుకోండి, మురికి ఏదన్నా ఉంటే ఈజీగా వాటర్లోకి వెళ్ళిపోతుంది అండ్ స్క్రబ్బర్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. గిన్నెలు కడుక్కునే స్క్రబ్బర్ని ఏంటి క్లీన్ చేసుకోవాలని అనుకోవద్దండి. ఖచ్చితంగా మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే దానిలో ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఆ ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఖచ్చితంగా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. కాబట్టి ఇది ట్రై చేయండి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం మాప్ పెట్టుకునేటప్పుడు అప్పుడప్పుడు కనుక ఎప్పుడైనా లిక్విడ్ లేదు అనుకోండి, లేదంటే ఎప్పుడైనా సరే ఈగలు దోమలు ఎక్కువ ఉన్నా సరే కనుక మీరు ఈ టిప్ కనుక ఇలా కొంచెం వాటర్లో కొంచెం పసుపు, అలానే రాక్ సాల్ట్, కర్పూరం, అలానే కొంచెం డెటాల్ వేసి కనుక మాప్ పెట్టుకున్నారనుకోండి, ఇల్లు అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి. అలానే చిన్న చీగలు చీమలు అనేవి రాకుండా ఉంటాయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకో. అండ్ నచ్చితే మీకు ఏది బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉంటుంది కదా, ఒక టమాటాని తీసుకొని కొంచెం అయితే జ్యూస్ పిండేసుకున్నాను, లేదంటే టమాటాని మిక్సీకి వేసుకున్న కొంచెం జ్యూసీగా వస్తుందండి, అదైనా ఓకే లేదా ఇలా అయినా ఓకే అండి. దీనిలోనే మనం పెరుగు ఉంటుంది కదా, పెరుగుని అయితే కొంచెం అయితే తీసుకున్నానండి. మనం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, స్కిన్ అనేది ఫుల్ ట్యాన్ అయిపోతుంది, లేదంటే ఏదన్నా టూస్కి వెళ్ళినా కానీ స్కిన్ అనేది ఫుల్ ట్యాన్ అయిపోతుంది. ఆ టైంలో కనుక మీరు ఇలా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకుని ఈ క్రీమ్ని వాడుకున్నారంటే మీ ఫేస్ ట్యాన్ అనేది ఈజీగానే పోతుందండి. దానిలో 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి, దానిలో కాఫీ పౌడర్ ఉంటుందండి, కాఫీ పౌడర్ని కూడా కొంచెం అయితే వేసేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఎక్కడైతే మీకు ట్యాన్ అయిపోతుందో మన హ్యాండ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి, అలాంటి వాటిపైన హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన, ఫేస్ పైన కనుక మనకు అప్లై చేసేసుకొని పావు గంట పాటు ఇలా అప్లై చేసుకొని వదిలేసేసేయండి. పావు గంట తర్వాత కనుక మీరు చల్లని నీళ్ళతో వాష్ చేసుకున్నాడు, మీ స్కిన్ టోన్ కూడా సూపర్గా షైనింగ్గా ఉంటుంది, ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా ఎప్పుడైనా ట్యాన్ అయినప్పుడు రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే చేస్తుండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ కోసం పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ప్లీజ్ పక్కన బెల్ సింబల్ అండి యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చపాతీ పిండి ఎప్పుడైనా సరే మిగిలిపోయింది అనుకోండి, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకో కొంచెం గట్టిగా అవుతుంది, అలాగే నలుపు కూడా అవుతుంది కదండి. అలాంటప్పుడు అలా కాకుండా ఉండాలి అంటే ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో కనుక మనం పెట్టేసేసి, కొంతమంది నెయ్యి అప్లై చేసుకుంటే నెయ్యి అండి, లేదంటే నూనె కూడా అప్లై చేసుకుని ఆ గిన్నెకి కొంచెం పిండికి కనుక అప్లై చేసేసామనుకోండి, మనం 2-3 డేస్ తర్వాత చేసినా సరే పిండి అనేది గట్టిపడదు అండ్ అలాగే నలుపు కూడా అవ్వదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా, ఆరెంజ్ పీల్స్తో మన బ్యూటీ టిప్స్ కూడా చాలా ఉన్నాయి. వీటిని డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అయితే ఈరోజు ఆరెంజ్ పీల్స్ తోటి మనం బాత్రూమ్ ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, మంచి వాసన వస్తూ ఉంటూ ఎలా చేసుకోవాలని ఈరోజు టిప్ అయితే చూద్దామండి. ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకున్నాండి. ఆరెంజ్ పీల్స్ అని ఈ కలర్ వచ్చే వరకు కనుక మీరు మరిగిస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారనివ్వండి. తర్వాత టిప్ అయితే చూద్దాం. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి, దానిలోని మనకి కోక్ కానివ్వండి, లేదంటే థమ్స్అప్ కానీ ఏదైనా కానివ్వండి కొంచెం అయితే వేసేసేయండి. దానిలో టూత్ పేస్ట్ ఉంటుంది కానీ టూత్ పేస్ట్ని కనుక కొంచెం వేసేసి, లిక్విడ్ ఉంటుంది కదా మామూలు విమ్ లిక్విడ్ కూడా వేసేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకోవాలండి. 4 బాగా కలిసిపోయేలా బాగా కలిపేసుకోవాలండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, మీ ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది. ఇప్పటివరకు చూసారు కదండి, ఒక్కటైనా మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత మనం వీటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత బాత్రూంలో కనుక వేసేసి
మనం ఎప్పుడైనా సరే లిక్విడ్ లేదు అనుకోండి, వాష్ చేసుకునే లిక్విడ్ లేదు, అలాగే వైట్ మార్బుల్ ఏదైతే ఇలా వైట్ లావెటరీ ఏదైతే ఉందో దీన్ని కనుక షైనింగ్ అనేది డల్గా అనిపించినప్పుడు మరి ఈ లిక్విడ్ చేసుకొని మరి కనుక బాత్రూమ్ని క్లీన్ చేశారంటే మంచి షైనింగ్ ఉంటుందని నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే బాత్రూమ్ కడిగే లిక్విడ్ లేదు అన్నప్పుడు ఈ టిప్ కనుక మీరు ట్రై చేసండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తిరుగుతుంది, సూపర్ నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మన వాష్ బేసిన్ ఉంటుంది కదండి, వైట్ మార్బుల్ ఉన్నాయి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ఒకసారి టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇందాక ముందుగానే మరక కాచి పెట్టేసుకున్నాం కదండి, అవి కొంచెం చల్లారిన తర్వాత సేమ్ అదే వాటర్ బాటిల్లో పోసేసి టూత్పేస్ట్ ఉంటుంది కదా, దానిలో కొంచెం టూత్పేస్ట్ వేసి సేమ్ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ కూడా కొంచెం వేసేస్తే బాగా షేక్ చేసి మీకు ఈ టైంలో మంచి వాసన అయితే వస్తుంటుందండి. ఆరెంజ్ పీల్స్ అనేవి మరగాచాం కదా, మంచి వాసన అయితే వస్తుంటుంది. ఫ్లష్ ట్యాంక్లో కనుక వేసేసాము అనుకునే తర్వాత మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తున్నది. అట్ ద సేమ్ టైం నీట్గా క్లీన్ అయిపోతాం. ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే. లేక బయట లిక్విడ్స్ కొంటూ ఉంటాం కదండి, కానీ అప్పుడప్పుడు కానీ మీరు న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన లిక్విడ్తో ట్రై చేయండి, మన మనీ కూడా సేవ్ అవుతాయండి ఖచ్చితంగా, అండ్ ఖచ్చితంగా కూడా వర్క్ అయితే తీరుతాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి, అండ్ ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతరం మీ అందరూ హ్యాపీగా హార్ట్ఫుల్గా అయితే కోరుకోరు.